నా పొలం చూసి వద్దు పారి నాది తప్పుడు మాత్రం మీరు అన్నాడు నా నోటి నీ దానికి ఒప్పుకుంటా కాదని ఇల్లు ఏమైనా పరిచయం చూసి ముఖం చేస్తూ సుక్కలేదు సార్ మీరు రావాలనుకుని నా బాధల కొద్ది బాధ కానీ పొలం కడిపోతే ఏడుపెట్టుకోండి సార్ రావాలనుకుని అంత ఉంది సార్ అవును సార్ 7 ఎకరాలు పెట్టింది 7 ఎకరాలు పొలం గడపది పోతున్నాడు పోతే 7 ఎకరాలు చేసింది సార్ వెంకరాపురం సీతరామేశ్వరి చేసింది పొలం కూడా కౌలు చేస్తున్నా తాడుబాయి దగ్గర వెంకరాపురం సీతరా ఆయన కౌలు చెప్ప దూకుంటాడు ఇప్పుడు ఏం చాలా మంది కూడా పట్టుకుంటా ఏం చేయాలో మొత్తం కూడా ఇట్లా ఉంది మొత్తం ఇట్లా అంతా పదపారు నా పని మీద పదపారు మీరు చూసి అల్ల మీరే చెప్పుతుంది ఇప్పుడు వీళ్ళని అడిగినా మరి ఏం అడిగిన ఇప్పుడు 15 రోజులు మురుగా పెడుతురు సార్ లేడు టూరు పోయిండు ఆగు అని నిన్న 4-5 సార్లు చేస్తే భార్య లేపింది అమ్మగారు ఈ సంగతి నా పొలం ఇట్టు అన్నం పెడతా పరిచయం అడిగినా నాకు తెలియదు నేను దూరం ఉన్నా నాకు వినపడలేదు ఎప్పటి చెల్లి వచ్చేసింది అంతే ఏదో మాట చెప్పట్లే జీతగాడ జీతగాడు కూడా జీతగాడు నేను వచ్చినా మాట్లాడుతూ వద్దు కసరి పెట్టవాకు నువ్వేం తొందరపడవాకు నీకు ఇప్పిస్తా దొరొచ్చా మాట్లాడతా దాన్ని చూసి దాని మాలేంది అడుగుతాను జీతగాడు కూడా చెప్తా ఆ మాట మీరు ఎవరు చెప్పకుండా అట్లే ఉన్నా పొలం కాడిపోతే తొక్క పడిపోతుంది ఏమైతో ఏం కథ చూడు ఇది పరిచి నీ దండం పెడతా నేను చెప్తా మేమంతా పిలిపించా నేను మందు తాగిపోతుంది మీరు ఇంటర్ రికార్డు తీరి నువ్వు ఇంటికాడ రోడ్డు మీద కొనుక్కొచ్చుకుంటే మీరు ఒక 10 నిమిషాలు మీరు వస్తే సార్ వీడు ఎవరుకుంటే ఇక్కడ నేను వెనక ముందు ఆలోచించి గౌరవం ఇచ్చినందుకు పెడతా సార్ పక్క పడిపోతుంది నా కడ పడిపోతుంది సార్ నేను చచ్చినాను సార్ నా పరిచయం సార్ నేను ఒకటి 7 ఎకరాలు దాటిపెట్టి నా పరిచయం నీకేం చాలు ఇప్పుడు నా పక్క పడిపోతుంది నా పక్క ఎవరు వేసురు సార్ నాకు నిద్ర పట్టట్లేదు సార్ నా పరిచయం బాగాలేదు మందు పోసుకొస్తా సార్ ఈ 10 ఎట్టని కూడా సార్ నేను చెప్తున్నాను 7 ఎకరాలు ఇది చిన్న విషయం కాదు సార్ ఇది నా పరిచెట్టు ఒక్క పలిపోతుంది వాళ్ళందరూ కలిసి పొలగాడి పోదా చూసి నా తప్పుడు నన్ను అడుగురు సార్ మీ తల్లం పెడతా మీరు ఏం చేస్తారో చేరి నన్ను మాయ చేసి మధురాలు చేసి మంచి వడ్డాన్ని ఇచ్చాడు సార్ నాకు ఇట్లా అనుకోలే మా అమ్మ బస్తాలు దొక్కురు సార్ డబ్బులు మంది రోజు కొట్టి డబ్బులు కొట్టి కుప్ప చేసి సార్ మా పరిచయం సార్ ఇది పరిచయం సార్ మీరు ఒకటి ఆలోచించుకోండి సార్ నాకు ఒక్క పడిపోతుంది సార్ పొలకాడ తీసుకుపోతాను 7 ఎకరాలు ఆడిపెట్టాను సార్ నేను ఏం చేయాలి సార్ మీరు ఎప్పుడు సార్ పరిచయం తీసుకుంటారు సార్ 6 రోజులు 10 రోజులకి నేను ఫోన్ చేస్తే అసలు లెక్క చేస్తాను సార్ ఏం రాబట్లే ఎవరితో చెప్పి ఏదో చెల్లితో చెప్పి రాబట్లేదు సార్ మా పరిచయం తీసుకుంటాం నీ మందు డబ్బా తీసుకొని పోసుకొని చేస్తా లాస్ట్ కి మాత్రం నువ్వు చెప్తాను ఏమైతే అంతవరకు వస్తా అంతవరకు నేను ఇల్లు చేస్తా అక్కడ పోను ఇన్నే ఈ మిల్లు ముగ్గుల్లో చేస్తా ఈ పొలం చూసి మీరు చూర్రి ఈ పరిచయం మీరు కనిపారు 1 2 7 ఎకరాల పొలం నీకు చేసింది గడిపిలిత్తనం తెచ్చిన పోసినాక నాడు పెట్టిన కాంచి 4 రోజులకే ఈ తల్లికారులు మొత్తం అయింది 45 రోజుల కాంచి ఇది కథ మరి పిలికమ లేదు పిలికలు ఇంతవరకు పట్టలేదు ఏం లేదు ఇక సార్ కావేరి చింటని ఇచ్చిండు మన వంజనపోర ఏమంటారా వంజనపోర అని ఇచ్చిండు ఏమొడ్లు అంటే వంజనపోర అమ్మ యాసంగి పెట్టుకుని వడ్లు నా చదువు అదేంటంటే ఈయన అందరు కొంచెపోతురు ఇది తీసుకోపోని చెప్పింది సార్ మామూలుగా ఎన్ని రోజులకు పుట్టకొస్తుంది ఇదా సార్ 2 నెలలకు వస్తుంది 2 నెలలకు వస్తుంది 10 రోజులకు వచ్చింది 10 రోజులకు వచ్చింది వచ్చినాక ఏందని ఈ పరిష్కారం అని నిన్న మేము అనుకొని ఫోన్ చేద్దాం అనుకుంటే లేదు ఇంకా ఫోన్ ఏమన్నా తెలియదు ఎంతమంది పుట్ట పండించి ఎన్ని ఎకరాలు వేసినావు నేను 5.5 వేసిన 11 సంచులు ఇచ్చిన ఎంత నష్టపోయినావు ఏం సార్ 5 ఎకరాలు చూడాలి సగం కూడా లేదు సార్ మాకు పెట్టుబడి సార్ గజు నాటుకు 4,000 పీటి కట్టలు ఎకరా 2 సగం సైడ్ కర్రలు ఏంటంటే తల్లి కర్రల వారికి ఉన్నాయి 12 కర్రలు ఉన్నాయి 12 కర్రలు 6 కర్రలు ఉన్నాయి 6 కర్రలు ఇంతవరకు పట్టలేదు అట్లా అంటే మళ్ళీ ఈయన పరిస్థితి ఈ రాలిపోయి సారు ఈ రాలిపోతాయి అట్లా మరి ఇప్పుడు నువ్వు ఆయనకు ఫోన్ చేసినావా చేయలే సార్ ఇంకా చేయలే చేద్దాం అనుకోని నేను ఇవ్వాలనుకుంటున్నాం అసలు ఏంది పరిశ్రమ వచ్చిన అందరు పోయి వాళ్ళందరూ నన్ను అడుగుతారు నువ్వు పోయి కంప్లీట్ ఇచ్చొస్తావా ఇచ్చిరావా ఏంది అసలు ఈ పొలం ఏందయ్యా తిక్కల గోళ్ళునివా వేరే గోళ్ళునివా అసలు ఏంటి పట్టదని అడిగిరాను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూపించినవా వచ్చింది సగం పంట అయ్యింది సార్ ఎకరానికి ఇంత తక్కువ వచ్చి ఎట్లా బతకాలి మేము రైతులం పెట్టకున్నా మేము ఆ ఒడ్లు పెట్టకున్నా బాగానే ఉండు ఇట్లా అందరు మోసపోతున్నాం తెచ్చినాం పట్ట సార్ మీ ఊరు చేపలు ఇచ్చినని ఆ చేపలు తెచ్చిన జరుగుతుంది ఆ చేపలు ఇప్పుడు మన నాటు పెట్టిరాళ్ళు వెనక తెచ్చి నేను ముందు పెట్టుకున్నా నువ్వు ఇంతకు ముందు నాకు ఎకరానికి ఇంత ఒడ్లు వస్తే నష్టం సార్ ఏం చేయాలి నేను రైతుని
కూలి చేసుకునే వాళ్ళం. ఎవరు ఇవ్వాలి ఇప్పుడు షాప్ ఆయన ఇవ్వాలా? షాప్ ఆయన ఇప్పుడు ఒలిస్తా సారు ఆయన పెట్టకుండా మేము ఇంకొకటి తెచ్చుకుందాం పోయినా పైసా పోయినా ఆయన పెట్టిండు కదా అట్లా ఏంటి ఆయన చేస్తారో చేయాలని మేము అనుకుంటున్నాం సార్.